భయ్యా ఈ రోజు డి వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఎంజాయ్ చేయాలన్నా ఎంటర్టైన్ చేయాలన్నా సరే డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, ఎవరు? ఆ భవిష్యవాణి. భయ్యా ఈ రోజు మనకి ఏ పని అప్పగించింది బుక్? నీ సెటప్ కి గెటప్ కి సరిపడా పనే. ఒక కెమెరా వేసుకుంటే సరిపోతుంది అంతే, వచ్చేసి చెప్పు. వచ్చేస్తా, వెయిట్. కెమెరా గురించి తెలుసుగా మీకు? ఏమిటి? వెలుగులోకి తేవాలన్న కెమెరా, వెలుగులో ఉన్న వాళ్ళని వాళ్ళ చీకటి వీడియోలు బయట పెట్టాలన్న కెమెరానే. ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది ఎప్పుడు కెమెరాకి చిక్కేవాడికి ఆడి చేతిలో కెమెరా చిక్కింది. నీకు నా కెమెరాలు ఏం చూసేవులే. నీలాంటి యాంకర్ ను చూపించాలంటే ఇక్కడ ఉన్న కెమెరాలు, అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ ను చూపించాలంటే సీసీ కెమెరాలు. ఈ రోజు మామూలుగా ఉండదు, వీళ్ళందరినీ నా కెమెరాలో బంధిస్తా, నీ చీకటి వీడియోలు కూడా బయటికి తీస్తా. ఓ ఫస్ట్ రెండు తగిలిని ఆగు. ప్రణీత గారికి ఒక మంచి ఫోటో. సూపర్. ఆ లెన్స్ క్యాప్ ది ఫస్ట్. ఏసిందయ్యా. ఈ ఫోటోగ్రాఫర్ కి పేమెంట్ కట్ చేయండి వల్ల. కాదు, నువ్వు కింద కొంగి ఏం తీసావు? లో యాంగిల్ ఫోటో అయ్యా. కొట్టావా? చెప్పాలి కదా అయ్యా. వచ్చిందిలే చూడు. మోహన్ లేదు అందులో. ఏం ఫోటోగ్రాఫర్ అయ్యా బాబు ఇది? ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ గురించి వినే ఉంటావు కదా? అవును, చేయించుకున్నా కూడా. ఇప్పుడు మనం ప్రీ డాన్స్ ఫోటో షూట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మర్స్ తోనా? ఎస్, కొరియోగ్రాఫర్, కంటెస్టెంట్. ఫస్ట్ నేను కుమార్ మాస్టర్, జెస్సీ. సూపర్ అయ్యా. పోజ్ ఇవ్వండి అయ్యా, మంచి పోజ్ ఇవ్వండి. ఈ కాలాటే. రెడీ, 1 2 3 భంగిమా. రెడీ, కదలక. శ్వేతనాయుడు నువ్వు రామ్మా లాస్ట్. కెమెరా బాగానే ఉంది, ఓ మొహం ప్రాబ్లం. నిలబడమ్మా, కొంచెం దూరం వెళ్ళు. ఇంకొంచెం దూరం వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని మణికొండ వెళ్ళు. శ్వేతనాయుడు ఫోటో సిస్టమ్ కి పంపించాను, ఒకసారి వస్తా చూడండి. ఎంతో న్యాచురల్ గా వచ్చింది అది. ఇంకా నేను తీసిన ఫోటోలు ప్లే చేయండి అమ్మా. రెండు లివర్ ఎక్కువ వేస్తే 1000 రూపాయలు. ఇప్పుడు లాస్ట్ ఒక్క ఫోటో ఉంది, దాని గురించి ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. ఇది ఒరిజినలా? ఒక్కసారి ప్రణీత గారిని అడుగుదాం, అది ఫేకా రియల్ అనుకుంటున్నారా? చాలా రియల్. ఇక్కడతో ఆపేద్దాం. థ్యాంక్ యూ. రాజా నా మన్మథ రాజా, నీకై వేచిన రోజా, ఒడిలో చేర్చుకో రాజా. చాట వాడే విధానం రాజా రాజా
తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గుమ్మని రావాలా. అన్నే మనసే గిల్లొద్దు ఓపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. మన్మథరాజా మన్మథరాజా అన్నే మనసే గిల్లొద్దు ఓపిడి చేసే చూపులతోటి నన్ను గుచ్చి చంపేరా. మన్మథరాజా మన్మథరాజా అన్నే మనసే గిల్లొద్దు ఓపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. నా పచ్చి నాణాలపై చచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు. మీకు ఎలా అనిపించింది మాస్టర్? శ్రీప్రియ మాస్టర్ చాట చిరిగిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్. మూమెంట్స్ కూడా హెవీ మూమెంట్స్. అది చాట పట్టుకుని లెగ్ కింద నుంచి వచ్చి ఇటు వచ్చి ఇటు వచ్చి ఏమాత్రం మిస్ అయితే అంతే. ఆ టైమింగ్ చాలా బాగా చేసావు శ్రీప్రియ. థ్యాంక్ యూ మాస్టర్. ప్రాప్స్ ని చాలా బాగా వాడేవారు. మా లేడీస్ ఉన్నారు కదా వీళ్ళు, మా డాన్సర్స్, మూవీ డాన్సర్స్. దీని పేరు సుమతి, కోకిల, మంజు, కుకట్పల్లి స్వప్న. మగాళ్ళ పేర్లు ఎప్పుడైనా గుర్తున్నాయండి మీకు? మా డాన్సర్స్ వాళ్ళు సీనియర్ డాన్సర్స్. లేదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అందరూ నేను జోక్లు ఇస్తున్నారు అనుకున్నా, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మాతో ఉన్న బాండింగ్ వేరే సార్. నేను అదే అంటున్నా. మాస్టర్ మీరు మాతో పాటుగా వచ్చి ఒక స్టెప్ ప్లీజ్. రత్నం చెల్లారబెట్టి రాత్రి తెల్లార్లు పట్టి బాబు నా పుట్టుక జావే దచావే దచావే. ప్రణీత గారు, చించి చాట చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు విజిల్ రావట్లేదు. అందరూ నా కోసం ఒక్కసారి. స్టార్టింగ్ లో మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాయ్స్ స్టార్టింగ్ బిట్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ లాస్ట్ లో ఈ చిన్న పిల్లలు, లేడీస్ అన్ని రావడం కూడా నాకు చాలా నచ్చింది. ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్లీ సాంగ్ సెలెక్షన్. అక్కడే ఒక 50% మార్క్స్ వచ్చేసింది మీకు అనుకుంటా.